తర్వాత రామ్ సింగ్ విచారణ సందర్భంగా ఇతను చెప్పాడని రాసినటువంటి అంశం అది. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళు ఏదన్నా మరి వీళ్ళు బల్క్ గా ఇవ్వాలా, అది క్యాష్ గానే ఇచ్చి ఉండాలి కదా, ఇవ్వాలంటే వీళ్ళు ఏదన్నా అమ్ముండాలి కదా. అందుకని ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు చెప్తుంది అయితే మా ఆస్తి డాక్యుమెంట్లు అడిగారు, మేము చూపించామంటున్నారు. ఒకవేళ ఆ టైంలో ఏదన్నా ఆస్తి అమ్మి బల్క్ గా ఉండుంటే అప్పుడు ఈ కేసుతో లింక్ అయ్యి ఉన్నట్టు ఇది ఉంటది. నెంబర్ 1. రెండవది దస్తగిరి వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉండాలి, లేదంటే వాళ్ళకి ఇప్పుడు అడిషనల్ గా ఏమన్నా ఆస్తులు యాడ్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఇటువైపు నుంచి ఎవరన్నా ఇచ్చారా సుపారీది, ఈ లెక్క ఇప్పుడు ఈడి బ్యాంక్ అకౌంట్స్ లో గనక డబ్బులు ఉంటే తేల్తది. క్యాష్ అయితే దొరకలే. క్యాష్ అప్పుడు దొరికింది ఏంటంటే ఇతను ఎవరైతే దస్తగిరి వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఆస్తి అమ్మి బ్యాంక్ లో పెట్టుకున్నాడు లాకర్ లో, ఇతను ఏదో డబ్బులు కావాలన్నప్పుడు ఇచ్చాడు. ఇదే ఈ రంగురాళ్ల వ్యవహారాలు ఇట్లాంటివి. అప్పుడు అందులో డబ్బులు ఉన్నాయని తెలిసి అదే సుపారీ డబ్బులు అని చెప్పి ఇతను చెప్పాడని సదా సింగ్ దర్యాప్తులో అది తేలిందనమాట. అది చెప్పాడని చెప్పి అది చెక్ చేస్తే ఇతని డబ్బులే పర్సనల్ అని చెప్పి అమ్మాయి రాసిన దర్యాప్తులో లేదు అది దీనికోసం ఇచ్చిన డబ్బులు అని వీళ్ళు రామ్ సింగ్ టైంలో దాన్ని సీజ్ చేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఏమన్నా చెక్ చేస్తున్నారా? ఎందుకంటే దస్తగిరి చెక్ చేశారట, ఎర్రగంగిరెడ్డి చెక్ చేశారట, ఈ కేసులో ఉన్న నిందితులందరినీ చూశారు. ఈడీ ఏం చెప్తుంది, ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీంట్లో అసలు సోదాలు ఎందుకు చేశారు, ఏం బయటపడింది దీంట్లో అనేది తేలుతుంది. మొత్తానికి ఒక కొత్త కోణంలో వెళ్ళబోతుందా మళ్ళీ ఈ కేసు? కొత్త కోణానికి సంబంధించిన వివరాలను రాబోతుంది. ఇందులో వీళ్ళకి కనుక ఏమైనా డాక్యుమెంట్ దొరికితే అది అవినాష్ రెడ్డి వాళ్ళు ఏదన్నా ఆ టైంలో ఆస్తి అమ్మి ఉండుంటే బల్క్ అమౌంట్, అది